సూపర్. మరి మా మిల్కీ మహేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? లవ్ చేసిన అమ్మాయి అదే అబ్బాయికి రాఖీ కడితే అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో చేసి. అయ్యో పాపం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి శ్రీముఖి అయితే శ్రీముఖి వచ్చి నాకు రాఖీ కడితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అన్నయ్య. ఈ బంధం జన్మ జన్మలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అబ్బా రాఖీ కట్టామంటే నువ్వు నా చెల్లెలు అన్నయ్య. నువ్వు కూర్చోమ్మ ఒక్క నిమిషం. చెప్తా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు మా చెల్లెలు శ్రీముఖి, ఈడు మా చెల్లెలు లవ్ చేసిండు. అరే ఇట్రారా బాతో. మా చెల్లెలకి నువ్వు లైన్ ఇస్తే నేను ఈడు అన్నగా ఉండాలా లేదా ఏంది? అంటే మీ చెల్లెకి పెళ్లి ఆరాలి. నువ్వు కోటిలో నడుచుకుంటూ పోయినావు అనుకో, అన్నా ఎంత లాకెట్, అన్నా ఎంత లాకెట్, లాకెట్ అమ్మేటోళ్ళు 2-3 వేసుకొని తిరుగుతారు అనమాట. అన్న 50 రూపాయలు అంటే తీసి ఇచ్చేస్తారు టక్కున. అట్లుంది అన్నయ్య. ఇన్సల్ట్ చేయకన్నయ్య నా బాయ్ ఫ్రెండ్ ని. ఇక్కడ వర్కౌట్ లేదు. నెక్స్ట్ ఫోన్ తీసా. అమ్మ ఫోన్ అమ్మా. అన్నయ్య వద్దనయ్య. హలో మా, నేను మా దేవుడిచ్చిన కొడుకునే నువ్వు చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఈడ ఎవడో సొగం కటింగ్ అని పెట్టుకొని ఈడ లైన్ వేసుకుంటుందే. ఫోన్ ఇంట్లో నీకు దోలు తెచ్చాను. తమ్ముడే కొత్త తమ్ముడిని తీసుకో. ఎంతమంది చేసుకుంటారు? ఎంతమంది నీకు? ఒక సీను తమ్మిగా అందరు నాకు అన్నయ్యలే. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వచ్చినాడు, ఎలుగురయ్య నెల తెచ్చినాడు.